ఆరాధింతున్ ఆసక్తితో కలిసి పడతాం. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో నిన్ను పున మనసుతో ఆరాధింతో నిన్ను పున బలముతో ప్రేమించేదను నిన్ను పున మనసుతో ఆరాధింతో నిన్ను పున బలముతో ప్రేమించేదను ఆరాధన 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 కలిసి బిగ్గర పడతాం. ఆరాధన 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 మళ్ళీ పడతాం. ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే పడదాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం పడ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 పడాలి గీత పల్లి ఆరాధన 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 ఎల్హోహి ఎల్హోహి నన్ను చూచవే వందనమయ్యా ఎల్హోహి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 అన్న గొంతులు పాడాలి. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 పడతాం బిగ్ర ఆరాధన ఆరాధన
ఆరాధనా ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 స్పీడ్ ఆరాధన 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 రండి హిందీ సాంగ్ పాడుకుందాం దానిపైనే ఉంది ఏ దుఃఖ హట్ జాయేగా ఏ ఆస్మాన్ మిట్ జాయేగా పాడదాం పైన సాంగ్ ఉంది గ్రూప్ లో చూడు ए दुख हट जाएगा ये आस मिट जाएगा जब मेरा यीशु आएगा वो मुझको ले जाएगा ये दुख हट जाएगा ये आस मिट जाएगा जब मेरा यीशु आएगा ओ मुझको ले जाएगा ये दुख हट जाएगा एक ऐसा जीवन यीशु ने दिया है ये नया जीवन जो मैंने पाया है एक ऐसा जीवन यीशु को दिया है ये नया जीवन जो मैंने पाया है ये दुख हट जाएगा ये आस मिट जाएगा जब मेरे यीशु आएगा वो मुझको ले जाएगा ये दुख हट जाएगा ये कैसा जीवन यीशु ने दिया है ये नया जीवन जो मैंने पाया है ये कैसा जीवन यीशु ने दिया है ये नया जीवन जो मैंने पाया है ये दुख हट जाएगा ये सांस मिट जाएगा जब मेरा यीशु आएगा वो मुझको ले जाएगा ये दुख हट जाएगा ये दुख जब तेरे दिल को तू यीशु को देगा ये नया जीवन वो तुझको देगा जब तेरे दिल को तू यीशु को देगा ये नया जीवन वो तुझको देगा ये दुख न तो जाएगा ये आंसू मिट जाएगा
जब मेरे यीशु आएगा वो मुझको ले जाएगा हे हद्दुलो जाएगा. రెండు వచనాలు ఉన్నాయి, కలిసి పడదాం. దీనిలో కంటిన్యూస్ ఇచ్చారు, యాక్చువల్ లిరిక్స్ మార్చాలి. సార్ పాడదాం ఒకసారి మళ్ళీ. రెండు వచనాలే ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఏ దుఃఖ హట్ జాయేగా, ఏ ఆస్మాన్ మిట్ జాయేగా, జబ్ మేరే ఆస్మాన్ अरे आशु मिट जाएगा, ये आशु मिट जाएगा, जब मेरे यीशु आएगा वो मुझको ले जाएगा. మన మధ్యలో ఉన్న మా అన్న రోహిత్ అన్న వచ్చి హిందీలో ఉన్న అర్థాన్ని చెప్తాడు. రావాలి. ఏ దుఃఖ హట్ జాయిగా, ఏ ఆన్సు మిట్ జాయిగా, జబ్ మేరే ఇష్యూ ఆయిగా ఓ ముచ్చుకో లే జాయిగా. అంటే మనకున్న దుఃఖాలు ఎప్పుడు పోతాయండి? ఎప్పుడు పోతాయి? మనకున్న కన్నీరు ఎప్పుడు పోతాయి? అది సాంగ్ మా నాన్నగారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి పాడతాం ఒకసారి. మళ్ళీ పెట్టారు చూడండి, కరెక్ట్గా రెండు వచనాలు పైన మొత్తం కలిసిపోయింది. ये दुख हट जाएगा, ये आंसू मिट जाएगा, जब मेरे यीशु आएगा वो मुझको ले जाएगा. ये दुख हट जाएगा. एक ऐसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. एक ऐसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. రండి ఇప్పుడు దీని నోరు తెరవట్లేదు, ఆయన ఒక్కడే చూడు. అందరూ కూడా నోరు తెరిచి పలకండి. మీరందరూ కూడా పలకండి. ఏ దుఃఖు హట్ జాయేగా, ఏ ఆశు మిట్ జాయేగా, ఏ దుఃఖు హట్ జాయేగా, ఏ ఆశు మిట్ జాయేగా, जब मेरा यीशु आएगा वो मुझको ले जाएगा. जब मेरे यीशु आएगा वो मुझको ले जाएगा. ఓహో, ఇది ఇంగ్లీష్లో ఉంది అందుకని చదవలేకపోతున్నారా? రే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాల్సిందే కదా. తెలుగులో అయితే చదువుతారు కదా, దాన్ని అట్టనే తెలుగులో పెట్టు, చదువుతారు. అది అట్లా పలకాలి. మీరు ఇప్పుడు హ్యాపీ ఒక్కడే పాడుకుంటున్నాడు, అసలు హ్యాపీ కోసం ఉన్నట్టుంది పాట. మీరంతా పాడాలి. ఉందా తెలుగు? పాడుతాం ముందు కలిసి. సరే ఒకసారి పలకండి. ఏ దుఃఖ హట్ జాయేగా, పలకండి ఒకసారి. ఏ దుఃఖ హట్ జాయేగా, ఏ ఆంसू मिट जाएगा, जब मेरे यीशु आएगा वो मुझको ले जाएगा. ఇది పల్లవి. సరే ఇదంతా కలిసి పాడదాం ఒకసారి. ఏ దుఃఖ హట్ జాయేగా, ఏ आंसू मिट जाएगा, जब मेरे यीशु आएगा
वो मुझको ले जाएगा. సరే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, మీరే పాడాలి. ఏ దుఃఖ హట్ जाएगा, ये आस मिट जाएगा, जब मेरे यीशु आएगा, वो मुझको ले जाएगा. ఇప్పుడు మళ్ళీ పడతా. ఏ दुख हट जाएगा, ये आंसू मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो मुझको ले जाएगा, ये दुख हट जाएगा. సరే మొదటి వచనం పలకండి. एक ऐसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. అది एक ऐसा जीवन పలకండి. यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. ఇది ఎటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చాడు, ఇది ఒక కొత్త జీవాన్ని యేసు ప్రభువారి నుంచి నేను పొందాను, అది దాని అర్థం. రెండోది వచ్చి జబ్ తేరే దిల్ కో తు यीशु को दिया. పలకండి. జబ్ తేరే దిల్ కో, జబ్ తేరే దిల్ కో తు यीशु को देगा, యీషు కో దేగా అంటే ఎప్పుడైతే నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తావో, ఏ నయా జీవన్ वो तुझको देगा. ఈ కొత్త జీవితాన్ని యేసు ప్రభువారు నీకు ఇస్తాడు. అంటే నువ్వు హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు, అది ఆ పాట అర్థం. ఇప్పుడు కలిసి పాడదాం అందరూ. ఫస్ట్ నుంచి పాడదాం. ఏ दुख हट जाएगा, ये आंसू मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो मुझको ले जाएगा, ये दुख हट जाएगा. ये कैसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. मళ్ళీ పడతా. ये कैसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है, दुख हट जाएगा, हे आंसू मिट जाएगा, जब मेरे यीशु आएगा, वो मुझको ले जाएगा, ये दुख हट जाएगा, जब तेरे दिल को तू यीशु को देगा, ये नया जीवन वो तुझको देगा, जब तेरे दिल को तू यीशु को देगा, ये नया जीवन वो तुझको देगा, ये दुख हट जाएगा, ये आंसू मिट जाएगा, जब मेरे यीशु आएगा, वो मुझको ले जाएगा, ये दुख हट जाएगा. ఏనా చాయిస్ ఉందా, పాడాలందా ఎవరికైనా ఒక పాట లాస్ట్, మూడోది లాస్ట్, లేదంటే క్విజ్కి వెళ్ళిపోతాం, మెసేజ్కి వెళ్ళిపోతాం. సాక్ష్యం ఉంది మరి, ఏం సాంగ్ చెప్పండి. జాషువా చిరంజీవి లేదా సాంగ్ చెప్పబోతున్నారు, ఏం సాంగ్ చెప్పండి. అంటే ఏ పాట చెప్పాలి తొందరగా. యూత్ సాంగ్
ఏదని చెప్పండి. వాళ్ళు చెప్పని పాపం వాళ్ళిద్దరు వెనకాల తలతలలు ఆడిపోతున్నారు పాటల కోసం. ఏం పాడదాం? గర్ల్స్ అయిపోయింది. చెప్పాలి ఏం పాడదాం? ఏం పాడదాం? ఏం పాడదాం? యూత్ సాంగ్స్ ఏం పాడదాం? ఓ యవ్వనుడా చేయకు పెడదామా? పాడదామా మరి? ఏ పాట చెప్పండి. అయితే ఆల్ టు జీసస్ ఐ ఇంగ్లీష్ సాంగ్ వెళ్ళిపోదాం. సరే ఇంగ్లీష్ సాంగ్ వెళ్ళిపోదాం. ఆల్ టు జీసస్ ఐ సార్ పైన ఉంది, మళ్ళీ షేర్ చేస్తాం. ఇది మళ్ళీ పెట్టా చూడండి, గ్రూప్లో పెట్టా చూడండి. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Make me Savior, holy Thee. Let me feel Thy Holy Spirit, truly knowing that oh my, I surrender all, I surrender all. Padali all to Thee, my blessed Savior. I surrender all. I surrender అందరు కలిసి పడు. All to Thee, my blessed Savior. I surrender all. సరే, ఆల్ టు జీసస్ సిస్టర్ స్టార్ట్ చేస్తారు, ఐ సరెండర్ అనేది బ్రదర్స్ పాడతారు. సరేనా? సరే స్టార్ట్ చేద్దాం. ఎవరు గట్టిగా పాడతారు? రెడీ, 1 2 3. All to Jesus I surrender, all to Him I give. I will ever love and trust Him, in His presence daily live. Brothers, I surrender all to Thee, my blessed Savior. I surrender. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుపడాలి. ఇప్పుడు మనం సాక్ష్యంలోకి వెళ్తాం. సుభాష్ అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కృపా కనికరం ప్రియ పల్లపు తండ్రి దయగల రాజా మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంతవరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. మీ ప్రేమంతటిని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు. నిజంగా ప్రభువా, మీరు నా జీవితంలో మీరు ఎలా రక్షించుకున్నారో నా తండ్రి కొద్ది సాక్ష్యాన్ని నా తండ్రి పంచుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ సన్నిధి నాకు తోడుగునండి నా తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరు నాకు సహాయం చేయండి. మీ కనికరాన్ని చూపించమని నా తండ్రి ప్రార్థిస్తూ ఇటు చిన్ని ప్రార్థన ఆలకించమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు సుభాష్ని. నన్ను దేవుడు ఎలా రక్షించుకున్నాడంటే, మామూలుగా చిన్నప్పుడు సండే స్కూల్కి అట్లా వెళ్ళేదన్నమాట. వీళ్ళలాగా చిన్నపిల్లలాగే అంటే వస్తా వెళ్తూ ఉండేదాన్ని. ఒక వీళ్ళలాగా ఆటపాటలతో అట్లా వెళ్ళేదాన్ని. దేవుడి గురించి అంతగా తెలిసేది కాదనమాట. మామూలుగా వస్తా వెళ్తూ ఉండేదాన్ని. మామూలుగా మా ఊర్లో కూడా రోడ్లో కూడా అంకులోళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. పంచాయతీ ఆఫీస్ అని ఉంది. పంచాయతీ ఆఫీస్ అని ఉంటే అక్కడ సండే స్కూల్ జరుపుతూ ఉండేవాళ్ళు. అంకుల్ వాళ్ళు వస్తా అట్లా ఉండేవాళ్ళు. వచ్చేసి వెళ్తూ ఉండేవాళ్ళం. అంకులోళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు అంకులోళ్ళు వచ్చినప్పుడే దేవుడి మాటలు వినేవాళ్ళం. దాన్ని వినంగానే వెంటనే మర్చిపోతాం అన్నమాట. సండే స్కూల్ వీళ్ళ పిల్లల్లాగా అనమాట. నాకు అనిపించింది ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే నిజంగా మనం ఎంత జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం అనిపించింది అనమాట. ఇప్పుడు ఇంకా తర్వాత ఎప్పుడైతే దేవుణ్ణి అసలు పూర్తిగా నేను దేవుణ్ణి నమ్ముకున్నది ఎప్పుడంటే, మొట్టమొదటిగా అంతకుముందు మేరీ అమ్మోళ్ళు కూడా మా ఇంట్లో ఉంటా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా చర్చ్కి వెళ్తా అట్లా ఉండేవాళ్ళు. సండే అలా వాళ్ళమ్మటి కూడా వస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే పెళ్ళింది. ఇంకా ఎప్పుడైతే నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబంలో చేసుకోవాలి, నాకు ఒక మంచి భర్త రావాలని అనుకున్నాను అన్నమాట. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాన్ని నేను చేసుకోవాలనుకున్నానో చాలా రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అనమాట. నేను నాకు మంచి భర్త రావాలయ్యా, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం రావాలని. అసలు దేవుడి గురించి అంతగా తెలిసేది కాదనమాట. నేను అలా ప్రార్థన చేసుకున్నప్పుడు అదే చెప్తారు ఎవరన్నా, వెంటనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడనమాట. దాన్ని ఆయన చాలా అంటే ప్రేమించేవాడు అన్నమాట. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనని దేవుడు చెప్తాడనమాట. అట్లాగా నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎంత మాత్రం కూడా త్రోసివేయలేదు. అటు తర్వాత మాది నవంబర్లో మ్యారేజ్ అయిందనమాట, 28. తర్వాత 31st నైటు ఎష్కోల్కి వెళ్ళాము ప్రార్థన. ఎష్కోల్కి వెళ్ళిన తర్వాత పెళ్ళైన కొత్త సంవత్సరంలో వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు చీకట్లో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోకి నీవు నడిపించదు అని వచ్చింది. అసలు ఆ వాగ్దానాన్ని తీసుకున్నానే మామూలుగా అట్లా ఇంకా దాన్ని పక్కన పడేసాను అనమాట. దాని గురించి అంతగా ఆలోచన చేయలేదన్నమాట. ఆ తర్వాత మొట్టమొదటిగా పెళ్ళైన తర్వాత పిన్ని ఎక్కువ రక్షించబడింది. చిన్నప్పటి దగ్గర నుంచి కూడా ఇంకా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటం, దేవుణ్ణి ప్రార్థన చేయటం అలా ఉండేదన్నమాట. ఉన్న తర్వాత అట్లా ఉండి ఇంకా నేను అంతగా కూడా దేవుడి గురించి తెలియదు అనమాట. ఆ వాగ్దానాన్ని అసలు దాని గురించి రుచి కానీ నా వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయటం కానీ అస్సలు తెలిసేది కాదనమాట. ఆ వాగ్దానాన్ని అలా పక్కన పడేసాను అనమాట. పడేసిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా నా వాగ్దానాల కంటే నా భర్త వాగ్దానాలు నాకు ఎక్కువ గుర్తుంటాయి అన్నమాట. ఇంకా మొట్టమొదటిగా పెళ్ళైన తర్వాత నువ్వేదైతే ఇష్టపడుతున్నావో అది నీకు దొరుకునని వచ్చింది ఈ వాగ్దానం. ఇంకా అప్పుడు డైరీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. డైరీలో జాబ్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఇక్కడ సెకండ్ పాయింట్ మీసా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చానమాట. అయ్యా నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు దొరుకునని చెప్పావు కదా, ఈ వాగ్దానం పట్టుకొని తను మీసా కొరకు అయితే ఇష్టపడుతున్నారు, మీ చిత్తమైతే అది ఇవ్వండి అది ఇదని అట్లా ప్రార్థన చేశాను. నిజంగా ఎన్నోసార్లు దేవుడు వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అవి పొందుకుంటా వచ్చాను, కానీ దేవుడి పాపక్షమాపణ కానీ దాని గురించి అస్సలు గ్రహింపు ఉండేదని కాదన్నమాట. ముందు దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు అవన్నీ నాకు ఇస్తున్నాడు కదా, దీని గురించి అంత గ్రహింపు ఉండేదని అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీసా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా తర్వాత అంకులు ఒకసారి వాక్యం చెప్తున్నాడు, ఇట్లా సంగతి యెషయా గ్రంథం నుంచి చెప్తున్నాడు. రథం మీద
ప్రవచిస్తున్నప్పుడు నా తండ్రి అప్పుడు దేవుడు యోహాను భక్తుడు అక్కడే నేను ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించాను కదా, నాకు బాప్తిసం తీసుకోవడానికి అడ్డేంటి అని చెప్తారనమాట. వెంటనే పక్కన నది ఉంది, బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నారు కదా, ఇంకా నాకు బాప్తిసం తీసుకోవడానికి అడ్డేంటి అనేది వచ్చిందనమాట. ఆ వాగ్దానం పట్టుకొని ఇంకా మందిరంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వాగ్దానం ఏంటంటే, నా సన్నిధిలో నిలుచు నీకు భాగ్యం అని సెలవిస్తూ వచ్చాడు అనమాట దేవుడు. అసలుకి దేవుడి సన్నిధిలో నిలిచే భాగ్యం ఏంటి అని దాని గురించి ఇంకా ఆలోచన చేస్తాను వచ్చాను అనమాట. దేవుడి సన్నిధిలో నిలిచే భాగ్యం ఏంటి అది ఇదని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం నాకు తాకిందనమాట. అవును కదా, నేను నా పాపాలు అప్పటి నుంచి దేవుడి దగ్గర ఒప్పుకుంటా ఉన్నాను. నిజంగా నేను పాపినయ్యా, ఘోర పాపిని. నిజంగా నా పాపాల కొరకు మీరు నా పాపాల కొరకు మీరు చనిపోయారు, మీరు తిరిగి లేచిన దేవుడు అని దేవుడి దగ్గర అట్లా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ వాగ్దానం మాట్లాడింది అనమాట. యెషయా గ్రంథంలో అట్లా రథం మీద ప్రవర్తిస్తున్నప్పుడు నాకు బాప్తిసం తీసుకోవడానికి అడ్డేంటి, దేవుని నేను అంగీకరించాను, దేవుని నా హృదయంలో చేర్చుకున్నాను, దేవుడు నా పాపాలు ఒప్పుకున్నానని నేను ఒప్పుకున్నాను అన్నప్పుడు ఆ వాగ్దానం నాతో మాట్లాడింది అనమాట. మాట్లాడిన తర్వాత వెంటనే నా వాగ్దానానికి లోబడ్డాను అనమాట. చెప్తున్నప్పుడు నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ఇదే వాగ్దానం చెప్పాను అనమాట. అడుగుతారనమాట, నీకు దేవుడు ఎలా మాట్లాడాడు ఏంటి అనేది అడుగుతున్నప్పుడు ఈ వాగ్దానం చెప్పాను అనమాట. చెప్తున్నప్పుడు ఇంకా మామూలుగా అంకుల్ వాళ్ళు సరే అన్నారు. సరే అయిన తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత వచ్చిన వాగ్దానం ఏంటంటే, పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నానని వచ్చింది. అసలుకి ఇంకా వాగ్దానాలన్నీ నా హృదయంలో చాలా నిజంగా ఎందుకు నన్ను చీకట్లో నుంచి అసలు ఆ వాగ్దానాల గురించి అంత గుర్తుండేదన్నమాట. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాక దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు ఇంకా సంఘ వాగ్దానాలు కానీ బైబిల్ స్టడీలో కానీ వింటున్నప్పుడు ప్రతిరోజు వాగ్దానం ఇంకా నాకు ఫస్ట్ ఇచ్చిన వాగ్దానాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటామంటే నిజంగా దేనికి పనికిరాని దాన్ని ప్రభా మీ వాగ్దానాల ద్వారా ఇంత గొప్ప గొప్ప వాగ్దానాల ద్వారా మీరు నన్ను ఆదరిస్తూ వచ్చారు. మీరు నా పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు నిజంగా అని అసలు ఆ వాగ్దానాలన్నీ ఒక్కొక్కసారి నేను చాలా గుర్తు చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత చాలాసార్లు దేవుడు కూడా ఒకసారి బైబిల్ స్టడీలోకి వస్తున్నప్పుడు అంకుల్ వాక్యాలు చెప్తా ఉన్నాడు అనమాట. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చినప్పుడు ఆ అధ్యయనంలోనే కీర్తనాకారుల అధ్యయనంలోనే ఒకరోజు నేను దారిలో వస్తూ ఉన్నాను అనమాట. అయ్యా ఈరోజు మీరు నాతో మాట్లాడండి. చాలామందికి డౌట్ వచ్చింది అనమాట, దేవుడు మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడు, డైరెక్ట్గా నా ముందుకే వచ్చి మాట్లాడతాడా లేకపోతే ఎలా మాట్లాడతాడని చాలామందికి డౌట్. అసలు దాంట్లో ఒకదాన్ని అనమాట నేను. చాలా అంటే తోమా ఉన్నాడు కదా, నా చేతిలో వేలు పెట్టి చూస్తే నేను నమ్మను అంటాడనమాట. అలాంటి దాన్ని అనమాట నేను. చాలాసార్లు దేవుణ్ణి చాలా టెస్ట్ చేస్తానన్నమాట నేను. ఇంకా ఉన్నప్పుడు చాలాసార్లు అనుకుంటా ఉండేదన్నమాట. అన్నప్పుడు ఈరోజు మీరు ఖచ్చితంగా నాతో మాట్లాడాలి, మీరు మాట్లాడుతా అంటున్నారు కదా అన్నప్పుడు ఇంకా నేను అనుకుంటా వచ్చాను, అయ్యా నా పాదములు నన్ను స్థిరపరచండి, బండ మీద నా పాదములు నీ ఎదుటి స్థిరపరచండి, నేను ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా నీలో నేను వర్ధిల్లాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క వాక్యానుసారంగా మీ యొక్క చిత్తానుసారంగా నేను జీవించాలి. ఈరోజు మీరు నాతో మాట్లాడండి అన్నప్పుడు ఎప్పుడైతే నేను ఆ బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు అంకులు అదే రోజు వినే వాగ్దానం అన్నమాట. కొండల తట్టు నా కన్నులు వచ్చినాను అది చెప్తున్నాడు కదా అంకుల్. అదే చెప్పిన తర్వాత ఇంకా వెంటనే ఆ వాగ్దానం వచ్చింది, ఆయా నీ పాదము త్రొట్టిల్లకుండా నిన్ను నేను కాపాడదును అని వచ్చింది. అసలుకి చాలా ఆశ్చర్యమైన ఇస్తుంది అనమాట నాకు. నిజంగా మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారయ్యా, నిజంగా మీరు ఎంత గొప్ప దేవుడు. అసలుకి ఇంకా ఆ వాగ్దానం విన్నప్పుడు నాకైతే గుండె చల్లగా అయిపోయిందనమాట. నిజంగా దేవుడు మాట్లాడతానన్నప్పుడు ఎప్పుడైతే మనం హృదయంలో ప్రార్థన చేసుకొని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలా మీరు నాతో మాట్లాడని నన్ను అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. చాలాసార్లు కూడా అవును ప్రభా నేను అన్నీ చేశాను కదా మళ్ళీ అనమాట. మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నా పాపాలు క్షమించావా
నా పాపాలు క్షమించానని రుజువేంటి అన్నప్పుడు అంకులు ఇదే వాగ్దానం చేస్తున్నాడు. నీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవద్దు, అవి సముద్రం అగాధజలములో వేసి ఉన్నాను అని సెలవిస్తూ వచ్చాడు అనమాట. అసలు ఆ వాగ్దానాలన్నీ వింటున్నప్పుడల్లా చాలా హృదయం కదిలిపోయింది అనమాట. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, ఏదో ఒక ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు అంకుల్ అడుగుతూ వచ్చాడు కదా, ప్రతిసారి రిపీట్గా ఏమని చెప్తా అంటే, ప్రతిరోజు అనమాట వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా నడుచుకుంటా, నిద్రపోయేటప్పుడు కూడా ఖచ్చితంగా మనకు ఒక్కసారి గుర్తొచ్చింది, ఈ రోజంతా నేను ఎలా ప్రవర్తించాను, అసలుకి మోకాళ్ళ మీదకి రాగానే వచ్చింది అనమాట. ఈ రోజంతా నువ్వేం చేసావు, టైం పాస్ చేసావా, ఇతరులతో ఎలా మాట్లాడావు, ప్రతిరోజు అనమాట గుర్తొస్తూ ఉంటుంది. అట్లాగే దేవుని వాక్యము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. దానికి మనం తగ్గ జీవించుకోవాలి. సండే స్కూల్లో కూడా మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సండే స్కూల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడనమాట. ఆ వాగ్దానాలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇతరులకి మనం చెప్పడానికి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నా పట్ల ఎన్ని నా పట్ల కార్యాలు చేస్తూ వచ్చాడు, అన్ని విషయాల్లో కూడా నా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడిని చాలా టెస్ట్ చేస్తానన్నమాట. నేను ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కువగా నేను ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తానన్నమాట. అది మీరు ఖచ్చితంగా నాకు ఇవ్వాలయ్యా, మీరు ఇస్తేనే సరే అని చెప్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడనమాట. ఖచ్చితంగా అది జరిగిద్ది, అది నా జీవితంలో జరిగిద్ది. దేవుడు నన్ను ఇలా రక్షించుకున్నాడు, ఇలా అందరూ నా కోసం ఇంకా ప్రార్థన చేయండి, ఆత్మీయంగా ఎదగాలని దేవుడి సన్నిధిలో ప్రతిదినము కూడా నేను నా కుటుంబం కూడా వర్ధిల్లాలని మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇట్టి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఒక 5 క్వశ్చన్సే మీకు క్విజ్ అడుగుతాను, ఎక్కువ అడగను. 5 క్వశ్చన్స్ అడుగుతాను. మరి ఎవరు బాగా చెప్తారో బాయ్స్ గర్ల్స్లో మరి ప్రార్థన చేసుకోండి. చాలా సింపుల్గా అడుగుతాను నేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పర్లకు తండ్రి, దగ్గర రాజా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాను. తను గొప్ప దేవుడు కొన్నందుకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి నాయన యవనస్తులు బిడ్డలు తండ్రి నాయన మీకోసం తండ్రి నాయన వారు జీవించేవారిగా, మీ కాడిని మోసే బిడ్డలుగా తండ్రి నాయన వారి బలాన్ని తండ్రి నాయన మీకోసం ఉపయోగించే బిడ్డలుగా సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని పాపం నుంచి విడుదల పొంది తండ్రి నాయన మరి పవిత్రంగా జీవించే విషయంలో వారిని సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాను. మీరే కనికరించండి. ఈ విధంగా తండ్రి నాయన బిడ్డ సుభాష్ని ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డ పాదాలను స్థిరపరచండి నాయన. ఆ బిడ్డ తండ్రి మీకోసం సాక్షిగా తండ్రి నాయన రాన్న దినాల్లో జీవించగలిగేందుకు సాయం తెచ్చండి. దుష్టు దుర్మార్గుడు ముట్టకుండా మీ కాపుదల పద్ధతిలో ఆ కుటుంబం ఉండగలిగేందుకు సహాయం తెచ్చమని కూడా కోరుకుంటూ, ఈ విధంగా తండ్రి ఇప్పటివరకు చేసిన సహాయానికి వందనాలు. మరి బిడ్డలు క్విజ్కి సిద్ధపడుతుండగా సహాయం దయచమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఇప్పుడు మనం బాయ్స్ ఒక గ్రూప్, గర్ల్స్ ఒక గ్రూప్ చేసేస్తాము. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు తప్ప ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ కూర్చున్న వాళ్ళే చెప్తారు. సరే, సింపుల్గా ఆది కాండం ఇప్పుడు అంటే అందరు చెయ్యెత్తండి, చెయ్యెత్తితే మంచిదిలే. అందరికీ చాలా సింపుల్ కాబట్టి అందరు చెప్పేస్తారు నాకు తెలిసినంతవరకు. నేను ఇది కూడా చూడను. ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్త సంవత్సరం మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆది కాండం నుంచి స్టార్ట్ చేస్తుంటారు, న్యూ టెస్టిమెంట్ కూడా ఇటు నుంచి స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి ఆ ఫస్ట్ వాటిల్లోనే అడుగుతాను. నేనేమి మిగతా వాటిల్లో అడగను. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఆది కాండం నుంచి ఎంతమంది స్టార్ట్ చేస్తారు ఈ కొత్త సంవత్సరం? ఒకటి. అసలు బైబిల్ చదవని వాళ్ళు చేతులు ఎత్తండి. చదవని వాళ్ళు చేతులు ఎత్తండిలే, చదివేవాళ్ళు కాదు. అసలు బైబిల్ చదవటంలే ఇంతవరకు ఈ 2 monthsలో అసలు బైబిల్ చదవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతులు ఎత్తండి. సరే, అసలు ఈరోజు చదవని వాళ్ళ చేతులు ఎత్తండి. లైవ్. సరే, చాలా మంచి పిల్లలు మీరు. అసలు చక్కగా ఇక నుంచి ఏం చేస్తారంటే మీరు ఒకటే సీక్రెట్, మీరు కనుక బైబిల్ చదవకపోతే ఆ రోజు తిండి మానేసేయండి. ఇబ్బంది ఏం లేదు. బైబిల్ చదవలేదు అనుకుంటే ఆ రోజు తిండి మానేయండి. నెక్స్ట్ రోజు కూడా చదవలేదంటే ఆ నెక్స్ట్ రోజు కూడా మానేయండి. ఆ నెక్స్ట్ రోజు కూడా చదవలేదంటే ఆ నెక్స్ట్ రోజు కూడా మానేయండి. అట్లా ఎన్ని రోజులు తినకపోతే అన్ని రోజులు మానేసేయండి, ఏం పర్లేదు. సరేనా?
అప్పుడన్నా అమ్మో ఇంకా అమ్మ నీరసం వచ్చేస్తుంది, అమ్మో ఆకలి వస్తుందని ఇంకా అప్పుడన్నా బైబిల్ చదువుతారు. ఇంకా అట్ట పెట్టుకోండి. లేదా పళ్ళెం దగ్గరికి వెళ్ళినప్పుడు చీతు అనుకోండి, తినేసేయండి, అట్టన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి. ఇంకా మీ ఇష్టం, ఇంకా ఏం చేస్తారో కొంత సంవత్సరం తీర్మానం చేసుకోండి. సరే, అందుకనే మనకి బైబిల్ అవి మన బీబీఎస్లో నేర్పేది నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్ అంటారు కదా, ఎన్బి అని. కాబట్టి బైబిల్ చదువుకొని మనం ఏదైనా తినాలి. కాబట్టి అట్లా మనం నేర్చుకోవాలి. ప్లేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తినేటప్పుడు బైబిల్ చదవాలి కదా, చదివేదాక తినాలా అని ఒకటి పెట్టుకోండి, లేకపోతే తినకండి. సరేనా? పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరికీ ఇది సరేనా? అందరు స్కూల్ బుక్స్ మీరు చదువుతున్నారు కాబట్టి బైబిల్ కూడా చదువుకోవాలి మీరు కూడా, పిల్లలు కూడా. సరే, ఆది కాండంలో సరే మనం చూస్తాం. యాకోబు గురించి మనం ఎన్నో వర్తమానాలు వింటున్నాం కదా. ఇప్పుడు మనం బాయ్స్ ఫస్ట్ అడుగుదామా, గర్ల్స్ ఫస్ట్? బాయ్సే ఫస్ట్. అవును, ఆదామునే చేసినాడు ఫస్ట్. కాబట్టి మనం బైబిల్ ప్రకారంగా లేడీస్ ఫస్ట్ అనకూడదు. ఇప్పుడు మనకి దేవుడు ఆదామునే చేసినాడు కాబట్టి ఆదామే ఫస్ట్. కాబట్టి మనం చాలాసార్లు యాకోబు గురించి వర్తమానాలు వింటూ వస్తున్నాం. కాబట్టి యాకోబు ఫరో దగ్గరికి వచ్చినాడు కదా, ఐగుప్తుకి వచ్చినాడు. ఐగుప్తుకి వచ్చినప్పుడు ఫరో అడుగుతాడు, అయ్యా నీ ఎన్ని సంవత్సరాలు నీకు అన్నాడు ఆయన్ని చూసి. ఫరో సింహాసనం మీద ఉన్నారు కదా, యాకోబు వచ్చి నుంచినప్పుడు అప్పుడు అడిగినారు, నీ వయసు ఎంత అని అడిగినాడు ఆయన్ని చూసి. ఎంత ఉంటుందో చెప్పండి అప్పటికి ఆయన వయసు. అప్పటికి మీరు తర్వాత పాస్ చేస్తే తర్వాత మీకు చెప్తా. అప్పటికి ఎంత ఉంటుంది ఆయన వయసు? బైబిల్ చదివితే తెలుస్తుంది కదా, బాగా అనిపిస్తుంది ఇప్పుడు కదా. ఆది కాండంలోనే అడిగాను. మీరు పాస్ అంటే వీళ్ళకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ గర్ల్స్కి, తర్వాత పెద్దోళ్ళకి కరెక్ట్ వయసు ఆయన చెప్పినాడు. వెళ్ళిపోదామా అటు? మీరు చెప్పండి మా, ఫస్ట్ 2 లైన్స్ వాళ్ళు చెప్పండి, తర్వాత వెనక మళ్ళీ బ్యాక్ వాళ్ళకి ఇద్దాం. చెప్పొచ్చు. అందుకనే బైబిల్ శ్రద్ధగా చదువుకోవాలని చెప్పేది. నాకు టైం లేదు. నేను చూడండి, నేను ఎంత స్పీడ్గా, నేను అందుకని 5 క్వశ్చన్స్ వేస్తాను మీకు కరెక్ట్గా చెప్పాలా. అప్పుడు చెప్పినప్పుడు బ్యాక్ చెప్పండి. ఇంకా బ్యాక్ వాళ్ళు ఎవరేం చెప్పొచ్చు? చూసి చెప్పకూడదు కానీ చూడకుండా చెప్పండి. చూసిన వాళ్ళు అసలు చెప్పొద్దు. ఇప్పుడు బైబిల్ చూసిన వాళ్ళు ఎంత ఉంటుంది మా చెప్పొచ్చా? చెప్పండి మా, ఊరికే చెప్పండి. కరెక్ట్ కాదని ఏం చెప్తా. ఎంత ఉంటుంది చెప్పుమా, ఎంత ఉంటుందమ్మా? చెప్పిందా వయసు ఎంత? అంతే, అది చెప్పినారు కరెక్టే. నేను యాత్ర చేసిన దినములు కొద్దిగానే ఉన్నాయి. వయసు కూడా చెప్పాడు. వయసు ఎంత చెప్పాడు తెలుసా? 130. ఎన్ని సంవత్సరాలు? 130. వెరీ గుడ్, భలే చెప్పేశారు మీరు అసలు. అందుకని బాగా చదవండి బైబిల్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సరే, అన్నదమ్ములు వాళ్ళు అందరూ కూడా కరువు టైంలో ఫరో ఆయన ఏసేపు దగ్గరికి వస్తారు కదా. ఏసేపు అన్నదమ్ములు కరువు టైంలో మరి ఏసేపు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఏసేపు, మీకు చాలా స్టోరీ నేను చెప్పేస్తానా, కొంచెం చిన్నది అడుగుతా అంతే. అన్నదమ్ములు అందరూ వస్తారు. వాళ్ళు ఏసేపు గుర్తుపడతాడు, వీళ్ళంతా నా అన్నలే అని గుర్తుపడతాడు. కానీ ఏసేపుని వాళ్ళు గుర్తుపట్టలేరు. గుర్తుపట్టనప్పుడు ఏం చేస్తాడంటే ఒక అన్నం తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు కదా. ఒక అన్నం జైలు పెట్టేస్తాడు. తర్వాత సరేలే అనేసి మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు కదా, వాడిని కూడా తీసుకురాని అంటాడు. సరే, ఆ చిన్న తమ్ముడు బెన్యామీని కూడా పట్టుకొస్తారు. ఆ బెన్యామీని కూడా పట్టుకుంటాడు. ఇప్పుడు పట్టుకున్న తర్వాత వీళ్ళందరికి గుండె అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా బెన్యామీని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత వీళ్ళ ఇంటికి మీరు పోండి, ఈ అబ్బాయిని ఇక్కడ ఉంచేసి మీరు అందరు పోండి అంటాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు బెన్యామీన్ యోసేపు తమ్ముడు కదా. ఆ తమ్ముడిని ఒక్కడనే ఉంచుకుంటాడు. ఉంచుకొని మీరందరూ ఇంక వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు ఇప్పుడు ఎవరికి ఇంకా మా వల్ల కాదు బాబోయ్, ఇంకా మేము వెళ్ళలేము ఇంక ఇంటికి, ఇంకా వెళ్ళి మా నాన్నకి మా మొహం చూపించలేము, ఆయన గుండె అయిపోయింది. ముందు మేము కనకపోతే ఈ చిన్న ఆయన తీసుకెళ్లకుండా వెళ్తే ఆయన బదులు నేను ఉంటాను అని చెప్పాడు ఒక ఆయన, ఒక అన్న. ఆ అన్న ఎవరో చెప్పండి మీరు. ఎక్కడికో వెరీ గుడ్, యోధా. అర్థమైందా? అది మా సండే స్కూల్ పిల్లంటే. క్లాప్స్. యోధా. అర్థమైందా? పూట క్వశ్చన్ వాళ్ళదా? సరే, మా అబ్బాయి చెప్పేశాడు. సరే, వీళ్ళు అసలు ఎవరు ఎత్తలే, వాళ్ళు ముందు స్పీడ్గా ఉన్నారు, వీళ్ళు అసలు అది స్పీడ్ కూడా లేరు. మీరు అనుకున్నారా యోధా అని? అనుకోలే. సరే, వెరీ గుడ్, యోధా. అర్థమైందా? నేను ఎందుకంటే సండే స్కూల్లో వేరే క్వశ్చన్ అడిగా, వాడు అది చెప్తాడు అనుకున్నా, కానీ కరెక్ట్ చెప్పినాడు. యోధా పూట పడ్డాడు. అర్థమైందా? నేనుంటాను, ఆ బెన్యామీన్ బదులు నేనుంటా, ఆ అబ్బాయిని పంపించేసాను, లేకపోతే మా నాన్న చచ్చిపోతాడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళకపోతే అని చెప్పి యోధా అంటాడు అనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్నతో మాట్లాడేది రూబేను. అర్థమైందా? సరే, ఇంకా నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంకా సింపుల్ క్వశ్చన్ మీకు. సరే, నినివే పట్టణానికి యోనాని వెళ్ళమంటాడు కదా.
వెళ్ళమన్నప్పుడు తర్షీష్కి వెళ్ళిపోతాడు. స్టోరీ చెప్పేస్తున్నానులే. తర్షీష్కి వెళ్ళిపోతాడు. సరే లాస్ట్కి పనిష్మెంట్ పడ్డాడు. తీసుకొచ్చి ఆ చేప తీసుకొచ్చి నినివే పట్టిన అక్కడ వేసేస్తుంది ఒడ్డున. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు తిరిగి సువార్త చెప్పాడు? చేతులు ఎత్తాలి కరెక్ట్గా. మీరు కాదు, పెద్దోళ్ళు కాదు, ముందు 2 లైన్స్ వాళ్ళు చెప్పనప్పుడు మీది. మీరు మాకెళ్ళి చూడాలి, వాళ్ళకెళ్ళి చూడకండి. నాకెళ్ళి చూసి ఎన్ని రోజులు చెప్పాడు సువార్త. సువార్తకి వెళ్ళే బ్యాచ్ అంతా చెప్పాలి. ఇప్పుడు నాకు సువార్తకి వెళ్తున్నారు కొంతమంది బ్యాచ్. ఇప్పుడు మాకు ఎన్ని రోజులు సువార్త చేశాడు? యోనా ఎన్ని రోజులు సువార్త చేసి ఆ నినివే పట్టణస్తులకి సువార్త చెప్పాడు? మీరు చెప్పలేరంటే వెనకమాల పాస్ చేస్తా. ఎన్ని రోజులు సువార్త చేశాడు? మీరు తర్వాత కాదంటే మీకు ఇచ్చేస్తాను ఆ పాయింట్. మన ఈ 3వ క్వశ్చన్ ఇప్పుడు నేను 5 అడుగుతానన్న అయిపోయింది టైం అని. ఏంమా వెళ్ళిపోదాం ఆయనకి? అమ్మ చెప్పండి మా, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఎన్ని రోజులు ప్రయాణం చేసి సువార్త చెప్పాడు? ఇంక వెనకమాలలో చెప్పవచ్చు. వెనక ముందు అంతా వర్తమానాలు చెప్పే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అసలు. ఇది కరెక్ట్ రాలా, నాకు వినిపించలే. అందుకని ఒక్కరోజు ప్రయాణం చేశాడు. అది 3 రోజుల దూరం అంత ప్రయాణం, అది 3 రోజులు తిరిగి అంత ప్రయాణం. కానీ ఒక్కరోజే ఆయన సువార్త ప్రకటన చేశాడు. అందుకనే బాగా చదవాలా బైబిల్ అనేది. అర్థమవుతుందా? ఇప్పటికి మా చాలాసార్లు చెప్తున్నా మీకు ప్రతి యూత్ మీటింగ్లో, అంటే మీరు ఇంకా బాగా చదవట్లేదని అర్థమవుతుంది. ఒక్కరోజే తిరిగినాడు ఆయన. అర్థమైందా? 3 రోజులు తిరగాల్సినంత దూరం, కానీ ఆయన ఒక్కరోజే ప్రయాణం చేసినందుకే వాళ్ళందరూ మారుమనసు పొంది నినివే పట్టణం మొత్తం రక్షించబడ్డారు. చూడండి. సరే, ఇప్పుడు మనకి 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కదా, సరే మీరు ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేద్దాం మనం. సరే, నూతన నిబంధనలో యాయూరు కుమార్తె ఒక ఆయన, యాయూరు అని ఒక ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఎవరు అంటారా? వీళ్ళు మొహాలు ఎట్టున్నాయంటే అసలు ఆయన ఎవరు అంటుంది. సరే, యాయూరు కుమార్తెకి వయసు ఎంత? యాయూరు కుమార్తె వయసు ఎంత? బాయ్స్, యాయూరుకి కుమార్తెకి వయసు ఎంత? గర్ల్స్ 2 లైన్స్ అమ్మా. ఎంత? 12. వెరీ గుడ్. 12 years. అది వెనక నుంచి వచ్చిందా? సరే 12 years. సరే, వెరీ గుడ్. 12 years. ఇంకా 5వ క్వశ్చన్. సరే, ఇప్పుడు బాయ్స్కి, ఇప్పుడు వీళ్ళకి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు చివర. ఆ అధ్యాయం ఏ అధ్యాయం? యేసుప్రభు వారు చేసినటువంటి ప్రార్థన అధ్యాయం ఒకటి ఉన్నది. అది ఎక్కడుంది? అది చెప్పండి. యేసుప్రభు వారు ప్రార్థన చేసిన ఒక అధ్యాయం ఉంది తండ్రికి. లాస్ట్ ప్రార్థన అనుకోండి, ఒక అధ్యాయం అంతా ప్రార్థన చేసేస్తున్నారు ఆయన. అందుమా నాకు అధ్యాయం చెప్పాలా, సువార్త చెప్పాలా, అధ్యాయం చెప్పాలా? వెరీ గుడ్, క్లాప్స్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు తండ్రికి చేసిన ప్రార్థన చివరిదలు అనమాట. సరే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు బాగా చదువుతున్నారు, చాలా బాగా చదువుతున్నారు మీరు అందరూ. కాబట్టి ఇంకా బాగా చదవండి, సరేనా? బైబిల్ బాగా చదవాలా మీరు. సరే రండి, ఇంకా మనం వర్తమానానికి వెళ్దాం. ఇంట్లో ఈసారి ఇంకా నేను అంతకంటే ఎక్కువ అడగను. రండి, ప్రార్థన చేసుకుందాం వర్తమానం కోసం. పార్ట్స్ ఇంకా 757 సియోన్ పాటల పుస్తకంలో. సియోన్ పాటల పుస్తకంలో పార్ట్ సంఖ్య 757. సిలువాయే నీ గురిగా 3, 4 పాడుకుందాం. ఫోన్లో కావాలంటే ఫోన్లో చేస్తాం. చీనా ఫోన్. సిలువాయే నీ గురిగా నాడుము యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై,
వెనుకంజ వేయాకయే నేను యేసు బండపై సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కాచెను సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కాచెను విమోచించినాను విశ్వాసించిన విమోచించును విశ్వాసించిన ముక్తిని పొందేదవు ముక్తిని పొందేదవు సిలువాయే నీ గోరిగా నాడుము యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై ప్రేమ వార్త ప్రకటింపబడెను ప్రియులారా త్వరపడి రండి నేడే ప్రేమ వార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే మీయుల్లములకు ప్రియమైన యేసే మీయుల్లములకు ప్రియమైన యేసే శాంతినిచ్చేడి శాంతినిచ్చేడి రాజు సిలువాయే నీ గోరిగా నాడుము యవ్వనుడా వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. 3 భాగాలైన మనకు ఏమిటి? ఒకటి పాటలు పాడారు, ఇంకోటి సాక్ష్యం విన్నారు, ఇంకోటేమో ఏంటి, మూడోది ఏంటి? క్విజ్. మీకు ఏది నచ్చింది? మీకు ఏమి నచ్చింది? క్విజ్ నచ్చిందంట. అన్నీ నచ్చినాయి చెప్పట్లేదు. ఇప్పుడు హ్యాపీ బాధపడతాడు, నా పాట నచ్చలేదనేసేసి. సుభాష్ అంటది అన్నమాట, నా సాక్ష్యం నచ్చలేదు అంటది. ఏం చెప్పాలి? ఏం చెబుతారు ఇప్పుడు చెప్పండి? అన్నీ బాగున్నాయి. అర్థమైందా? నా గురించి చెప్తుంటారన్నమాట. ప్రవీణ్ అన్న చెబుతాడనమాట, ఏదన్నా కూరల్లో కానీ ఏదైనా టేస్ట్ అడగాలంటే అన్నను అసలు అడగొద్దు అంటాడు. ఎందుకు తెలుసా? దాంట్లో ఉప్పు దగ్గర కారం దగ్గర బ్రహ్మాండంగా ఉంటాయని చెబుతాడనమాట. అర్థమవుతొచ్చిందా? అన్న కూడా ఏమిటి అంటే, అన్నీ బాగున్నాయి అంటే ఏమిటి? పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అవును కదా? అర్థమవుతొచ్చిందా? అంటే మనం ఎట్లా ఉండాలంటే అందరిని కూడా ప్రోత్సహించేటువంటి వారంగా ఉండాలి. అంటే ఏం చెప్పాలి? పాటలో సూపర్గా పాడాడు, హ్యాపీ అని చెప్పాలన్నమాట. అక్క సాక్ష్యం చక్కగా చెప్పింది, మేమంతా కూడా ఉద్యోగం వచ్చిందని చెప్పాలి. ఆంటీ చక్కగా క్వశ్చన్స్ అడిగింది, అసలు మేము బైబుల్ చదవడం లేదు అందరికీ తెలిసిపోయింది. అవునా కదా? బోధకుల దగ్గరకు అనమాట, బోధకులు కూడా తెలియటం లేదనమాట. ఆ ప్రశ్నలకి ఆన్సర్లు తెలియటం లేదు. అందుకని నేను ఎప్పుడు చెప్తూ వస్తుంటాను, వాక్యం మీరు శ్రద్ధగా వింటే అవన్నీ కూడా గుర్తుంటాయి అనమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి, నెమరు వేసుకోండి అని చెబుతూ వస్తుంటా. రండి, కొద్ది సమయము దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం. ప్రసంగి గ్రంథము
వెంటనే చాలా ఫాస్ట్గా తీయాలన్నమాట. మీరంతా కూడా యవనస్తులు చాలా ఫాస్ట్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు, అట్లానే యవనస్తులు కూడా ఎట్లా ఉండాలి? చురుగ్గా ఉండాలి. పేజీలు వెంటనే తిరగాలన్నమాట. 11వ అధ్యాయము 9-10 వచనాలు అందరూ కూడా కలిసి చదువుకున్నాం. 562వ పేజీలో ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు అందరూ కూడా కలిసి చదువుకున్నాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఆ తర్వాత ఈ మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా మోకాళ్ళ మీద రండి. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను, మోకాళ్ళు అంటే మడతలు వేసుకోవద్దు. మీరు ఇంకా ముసలోళ్ళు కాలేదు, మాకంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కాబట్టి మోకాళ్ళ మీదకి రావటం లేదు కనుక తప్పనిసరిగా యవనస్తులందరూ కూడా కాళ్ళు మడతలు వేసుకోకండి. మోకాళ్ళ మీదకి రావటం అంటే మోకాళ్ళ మీదకి రండి. ప్రేమల తండ్రి, మీకు వందనాలు తెలుసు కదండి. ఈ సాయంకాలము యవనస్తులు కూడి కలిగి ఉండేందుకు కొరకే మీరు మాకు అనుగ్రహించిన యొక్క ఏర్పాటును బట్టి మీకు వందనాలు తెలుసు కదండి. ఆ విధంగా యవనస్తుల కూడికలో పాలు పొందుతున్నటువంటి మీ బిడ్డలందరిని బట్టి కూడా మీకు ఎంతగా వందనాలు చేసుకుందండి. ఆ విధంగా పాటల బాటలో సహాయపడుతూ వచ్చారు, సాక్ష్యం ద్వారా మీరు మహిమపరచబడుతూ వచ్చారు, క్విజ్ ద్వారా కూడా తండ్రి మీరు మాతోటి మాట్లాడుతూ వచ్చారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారండి. ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానం చేసుకునే సహాయం తెచ్చము, వినగల చెవిని గ్రహించగల మనసును ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తూ నన్ను కూడా మీ దగ్గర హస్తాలు కప్పుచున్నదండి. మిస్సులు చోట మురిచాము, మీ మాటలను అంటుగందించము, సులభంగా సరళంగా అర్థము రీతిలో మీ మాటలు చెప్పకుండా సహాయం తెచ్చాము. మేము కేవలం వినువారు మాత్రం కాక ఆ ప్రకారం నడుచుకునేందు కొరకే మీరు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మరిగా పర్యాయం ప్రశస్త రక్త పోషణ చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వ్యక్తం తండ్రి, ఆమేన్. రండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాల్లో, యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. యవనస్తులు మరి దేన్ని కోరుకుంటూ వస్తుంటారు? వాళ్ళందరూ కూడా సంతోషంగా గడిపేందుకు కొరకే కోరుకునేటువంటి వారు ఉంటారు. వారి యొక్క హృదయము సంతుష్టిగా ఉండేందుకు కొరకు కోరుకునేటువంటి వారు ఉంటారు. అవును కదా? మనకి ఏం చేస్తుంటాము, మనకు ఏ విధంగా మనకు సంతోషం కలుగుతుందో ఆ విధంగా సంతోషం పొందేందుకు కొరకు ప్రయత్నించేటువంటి వారు ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, ఎట్లాగా సంతోషం ఎట్లా వస్తుంది? పావని ఎట్లాగా సంతోషం వస్తుంది? ఏమో పావనికి ఎట్లా సంతోషం తెలియట్లేదు. చెప్పు. జాషువా చెబుతాడు, జాషువాకి ఎట్లా సంతోషం వస్తుందో చెబుతాడు. తెలియట్లేదా సంతోషం? సంతోషం ఎట్లా వస్తుంది? నేను చెప్తుంటాను కదా, ఇప్పుడు కూడా వాక్యాలు చెబుతుంటాను కదా. కనుక అప్పుడు అద్దెంకులు ఉన్నప్పుడు ఒక ఆంటీ ఉండేది. ఆ అంకులు ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూస్తుండేటువంటి వాడు. ఆయన గురించి ఏమనేది ఏంటంటే, మామయ్య ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో ఆనందాన్ని వెతుక్కునేటువంటి వాడు అని చెప్పేది. అర్థం వచ్చిందా? అంటే ఏమిటి, సంతోషం ఎక్కడ దొరుకుతుంటుంది? ఈ రోజులు ఎక్కడ టీవీలు కాదు, ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఫోన్లోనే సంతోషం ఎత్తుకుంటుంటారు అనమాట. అర్థం వచ్చిందా? ఏమిటి, వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజరు, ఇంకేమున్నాయి, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ అంట, టిక్ టాక్లు పోయినాయి కదా. వీటిలో సంతోషాన్ని ఎదుర్కొనేటువంటి వారికి ఉంటారు. అవును కదా? ఇంకొంతమంది ఉన్నారు, ఇంకా దేంట్లో సంతోషాన్ని ఎత్తుకుంటారు. ఇక్కడేంటి, మనకు నరసరావుపేటలో ఫేమస్ ఉంటా బిలాల్ అనమాట. మాకు ఇంకోటి ఫేమస్ ఉంది మా గుంటూరులో, సుబాని అనమాట. అర్థమవుతూ వచ్చిందా? ఇక్కడ మన ఊర్లో ఏముంది, మన సందమూరులో ఏముంది, అడ్రోడ్లో పానీపూరి అంట. అంటే ఏమిటి ఉద్దేశము? తినటంలో సంతోషాన్ని వెతుక్కునేటువంటి వారిగా ఉంటారు. అవును కదా? కనుక ఇంకా దేంట్లో, చూడటంలో, తినటంలో, ఇంకా మిగతా ఎంటర్టైన్మెంట్లు అయితేనేమి, స్పోర్ట్స్ అయితేనేమి, ఇట్లాంటి వాటిలో సంతోషాన్ని వెతుక్కునేటువంటి వారిగా ఉంటుంటారు. అంటే మన యొక్క జీవితం యొక్క ఉద్దేశము, గమ్యాన్ని మనము ఎరగనటువంటి వారంగా ఉంటున్నాం. అవును కదా? అంటే ఏమిటంటే, యవనస్తులైతేనేమి, కనుక పెద్దవారు అయితేనేమి,
మన యొక్క జీవితమునకు ఉద్దేశము, గమ్యం ఏమిటో మనం ఏమాత్రం కూడా గ్రహించలేనటువంటి వారంగా ఉంటున్నాం. అవును కదా? కొంచెం వయసు వచ్చిన తర్వాత వివాహం అయిందనుకోండి, కనుక పిల్లలు, ఆ తర్వాత కుటుంబము, ఏదో ఇల్లు సంపాదించుకోవాలి, ఏదో ఆస్తి సంపాదించుకోవాలి, ఏదో పేరు సంపాదించుకోవాలి. అవును కదా? అంటే ఇప్పుడు అందరూ కూడా ఏ ఉద్దేశంతో జీవించేటువంటి వారికి ఉన్నారంటే, లోకములో, లోక సంబంధమైనటువంటి జీవితంలో, లోక సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు మాత్రమే ఆలోచన చేస్తూ ఆ విధంగా జీవించేటువంటి వారు ఉన్నాం. అంటే మన జీవితమునకు ఒక ఉద్దేశము, గురి ఏమి కూడా మనము లేని వారముగా ఉంటున్నాం. అంటే లోక సంబంధమైనటువంటి ఉద్దేశము, గురిని మాత్రమే కలిగి మనం జీవించేటువంటి వారు ఉన్నాం. అది ఇప్పుడు ఉదయం కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చానమాట. ఏమిటి? అపోస్తుల కార్యములు ఏమిటి మనం చదువుకుంటూ వచ్చాము. 13వ అధ్యాయంలో చూస్తామన్నమాట. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తామన్నమాట. 22వ వచనంలో దావీదు గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యము. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలోనే నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అంటే దావీదు ఆయన ఒక గురి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. తన యొక్క జీవితానికి ఒక గురి కలిగినటువంటి వానిగా ఉంటున్నాడు. అట్లనే దేవుని బిడ్డలముగా మనం కూడా మన యొక్క జీవితానికి గురి కలిగినటువంటి వారంగా ఉండాలి. కనుక ఏమిటా గురులు? అవి మీకు మాత్రమే క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తానమాట. అంటే మొట్టమొదటిగా కనుక మనం చూస్తూ వచ్చినట్టయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో అక్కడ 15వ వచనంలో కనుక బైబుల్స్ మీరు తిప్పుతూ ఉండండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరితో కూడా ఆయన ఈ మాటను సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు అనమాట. రండి ఆ మాట చదవండి, ఎవరైనా చదవండి, సిస్టర్స్ చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచినలా మీరు ఎవరిని సేవించెదరో ఆ నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకునడి, మీరెవరిని సేవింప కోరికొనెను, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదు. ఇప్పుడు మీరందరూ నాతో ఈ మాట పలకండి. మీరెవరిని సేవింప కోరుకునేనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అంటే ఇప్పుడు యెహోషువ తన జీవితంలో తాను ఒక లక్ష్యాన్ని కలిగినటువంటి వానికి ఉన్నాడు, గురిని కలిగినటువంటి వానికి ఉన్నాడు. ఏమిటి ఆయన కలిగినటువంటి గురి అంటే, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. అంటే ఇప్పుడు మనం కూడా కలిగి ఉండవలసినటువంటి గురి ఏమిటి అంటే, రక్షణ పొందినటువంటి దేవుని యొక్క బిడలంగా మనము దేవునిని సేవించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. అంటే మనము దేవుణ్ణి సర్వ్ చేయవలసినటువంటి వారు ఉన్నాం. అంటే ఇప్పుడు నీకు ఏమిటి గురి? అవును కదా? ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు అనుకో, రేపు ఇంజనీర్ అవ్వాలన్నటువంటి గురి కలిగి ఉంటాం. ఎంబీబీఎస్ చేస్తున్నావు అనుకో, డాక్టర్ అవ్వాలంటే గురి కలిగినటువంటి వారు ఉంటాం. అదే రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలంగా మనం ఏం గురి కలిగి ఉండాలంటే, దేవునిని సేవించేటువంటి వారంగా ఉండాలి. ఈరోజు మనందరం కూడా కలిగి ఉండవలసిన గురి ఏమిటి అంటే, నేను నా దేవుణ్ణి సేవించవలను. కనుక నీ జీవితానికి ఈ లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా భౌతిక సంబంధంగా నీ జీవనం కోసం నువ్వు చేసేటువంటి వానిగా దానిగా ఉంటుంటావు. అయితే నీ యొక్క జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటి గురి ఏమిటి అంటే, దేవునిని సేవించవలసినటువంటి గురి మనం కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అంటే రెండోదిగా కనుక మనం చూస్తూ వచ్చినట్టయితే ఏమిటి మన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి గురి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో చూస్తాను. 33వ వచనంలో చూస్తానమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూస్తానమాట. కాబట్టి మీరు
ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించి. ఇప్పుడు మీరందరూ నాతో ఈ మాట పలకండి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీస్ అనమాట. అవును కదా, లేవంగానే మనకు ప్రయారిటీస్ ఉంటాయి అనమాట. కనుక ఏమిటి, లేవంగానే కొంతమంది టీ తాగాలనుకుంటారు, కాఫీ తాగాలనుకుంటారు, అర్థమవుతూ వస్తుందా? కొంతమంది వెంటనే స్కూల్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటారు. అంటే ప్రాధాన్యతలు అనమాట. కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా మనము చేయవలసినటువంటి పనుల లిస్టులో ప్రాధాన్యతలు కలిగి ఉంటాము. అట్లనే మన జీవితంలో మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వవలసినటువంటి వారంగా ఉంటామంటే దేవుని యొక్క రాజ్యమునకు, ఆయన యొక్క నీతికి మొదటి స్థానం ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అనమాట. దేవుని యొక్క రాజ్యం విషయమే మన జీవితంలో మనము ప్రాధాన్యత కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఏమిటి, ఆ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీ వంతుగా నువ్వు చేయాల్సినటువంటి కార్యముల విషయంలో నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారం కొంటున్నాం. అర్థమవుతూ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఏమిటి, దేవునికి అన్ని విషయంలో మనము ఫస్ట్ ప్లేస్ ఇవ్వవలసినటువంటి వారం కొంటున్నాం. అంటే అది దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చే విషయం కావచ్చు, ఆ తర్వాత ప్రార్థన విషయమే కావచ్చు, దేవుని యొక్క పని విషయమే కావచ్చు, ఏదైనా కానీ దేవునికి మొదట మనము ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నాం. అర్థమవుతూ వస్తుందా? అంటే ఇప్పుడు ఏమిటి, ఈరోజు నువ్వు దేవుని యొక్క మందిరానికి రావాలి, మనగా నీకు వేరే కమిట్మెంట్స్ అన్నీ ఉంటే నువ్వు చేయాల్సినటువంటి కార్యం ఏమిటి, ఈరోజు నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, ఇది నాకు మొట్టమొదట ప్రాధాన్యత, ఆ తర్వాతనే మిగిలిన కార్యములు. మీకు అర్థమవుతూ వస్తుంది అనుకుంటా. కనుక మనం చేయాల్సిందే ఏంటి అంటే మిగిలిన పనులన్నీ కూడా వాటిని వెనక్కి పెట్టేసేసి మొదట దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారు ఉంటున్నాం. దానికోసం మనము ప్రయాసపడవలసినటువంటి వారు ఉంటాం. నేను చెప్తాను, కనుక నేను ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేసిన సందర్భంలో కూడా కనుక ఆదివారాలు, శనివారము ఆదివారం సెలవు, 2 రోజులు సెలవు. నేను పూనాలో ఉంటున్న సందర్భంలో మాకు 5 day వీక్ అంటారనమాట. శనివారము ఆదివారము 2 రోజులు సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవు దినాల్లో కూడా మేము 24 గంటల డ్యూటీ చేసేటువంటి వారు ఉన్నాం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినండి. మీరు ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఏమిటో మీకు స్పష్టంగా మీకు చెప్తా వస్తున్నాను అనమాట. 2 రోజులు సెలవు ఉండేవి కనుక ఏదో ఒక రోజు మేము నెలలో ఒక్కోసారి 24 గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఉదయం 8 గంటలకు వెళ్తే 2 గంటలకల్లా అయిపోతుంది, వస్తాము. సోమవారం 3 గంటల నుంచి 5 గంటల దాకా, మరలా గురువారం కూడా 3 గంటల నుంచి 5 దాకా ఉంటుంది. శనివారం ఆదివారం 2 రోజులు సెలవు ఉంటాయి. అయితే మాకు వంతుల ప్రకారము 24 గంటలు డ్యూటీస్ చేసేటువంటి వారంగా ఉంటాం. ఇప్పుడు శనివారం కనుక డ్యూటీ చేసామనుకోండి, శనివారం సెలవు రోజు ఉంటుంది, ఆదివారం కూడా సెలవు రోజు. కాబట్టి ఈ సెలవు రోజు డ్యూటీ చేస్తే ఆదివారము నాకు ఆఫ్ రాదు, అది ఆటోమేటిక్గా సెలవు రోజు ఉంటుంది. కాబట్టి దానివల్ల నాకు ఆఫ్ రాదు, దానివల్ల ఆ సెలవు నష్టపోయేటువంటి వాడిని ఉంటుంటాం. అదే నేనేం చేసేటువంటి వాడిని అంటే ఆ శనివారమే నేను డ్యూటీ కోరుకునేటువంటి వాడిని. ఎందుకంటే శనివారం కనుక డ్యూటీ చేసినట్టయితే ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళవచ్చు. అందుకని ఆ ఆదివారము నాకు శనివారం డ్యూటీ చేయటం ద్వారా ఆదివారము ఆ ఆఫ్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆదివారం దేవుని మందిరాల్లో ఉండాలని కోరుకుంటూ నేను శనివారం డ్యూటీ చేసేటువంటి వాడిని. అంటే ఇప్పుడేమిటి, నాకు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాను, ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో నేను కనపడాలి, అది నాకు ప్రాధాన్యత ఉంటుంది. ఒకసారి కొన్ని సందర్భంలో ఆదివారాలు డ్యూటీ చేసేటువంటి పరిస్థితి వచ్చేది. అట్లాంటి సందర్భం కూడా నేనేం చేసేటువంటి వాడిని అంటే మేము ముగ్గురుగా షిఫ్ట్లుగా చేసే సందర్భంలో వాళ్ళకి చెప్పేవాడు అనమాట. నా సమయాన్ని వాళ్ళతో మార్చుకొని మందిరం అటెండ్ అయ్యి వచ్చేసి మరలా డ్యూటీ చేసేటువంటి వాడిని. అంటే ఉద్దేశం ఏంటంటే నేను దేవుని యొక్క సన్నిధిలో కనపడేందుకు కొరకే నేను ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వాడినిగా ఉంటున్నాను. మీకు సులభంగా అర్థమయ్యేందుకు చెబుతూ వస్తున్నాను అనమాట. మరి నీ జీవితంలో
మరి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనబడేందుకు కొరకు నువ్వు ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తున్నావు? కనుక నువ్వు మరి ఏ విషయాల్లో మరి ఆ ప్రాధాన్యత ఇవ్వలేకుండా నీ యొక్క సుఖాన్ని నువ్వు కోరుకుంటూ, లేక ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ దేవుని సన్నిధికి రాలేకపోతున్నటువంటి వానికి ఉంటున్నావో? ఈరోజు రెండోది, మన యొక్క గురి, మన యొక్క లైఫ్లో, మన జీవితంలో ఏం గురి కలిగి ఉండాలంటే, నేను ఎట్లయినా సరే ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, దేవుని యొక్క మందిరానికి నేను దూరం కాకూడదు. నా జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవునికే నేను ప్రథమ స్థానం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశాన్ని, ఆ గురి మనం కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటాం. రండి, మూడోదిగా కనుక మనం చూస్తున్నట్టయితే పని విషయంలో మనం చూస్తామన్నమాట. రండి, మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా తాను సెలవిస్తున్నటువంటి సాక్ష్యం ఉంటుందన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూస్తామంట. చూడండి మీ బైబిల్. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారం ఇది. ఇప్పుడు మీరందరూ నాతోటి మాట పలకనే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే ఏమిటి? ఇప్పుడు ఆ దేవుని యొక్క కార్యము నాకు ఏదైతే అప్పగించబడి ఉందో దాన్ని నేను పూర్తి చేసేటువంటి వానిగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తున్నటువంటి మాట ఇదేంటనమాట, నా తండ్రి యొక్క చిత్తాన్ని, నా తండ్రి యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. ఆయన ఏ పని అయితే నాకు అప్పగించేటువంటి వానికి ఉన్నాడో ఆ పనిని నేను నెరవేర్చవలసినటువంటి వానికి ఉంటున్నాను. అవును కదా? కానీ ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ఏదైనా పరిచర్య విషయంలో ఏదో పని నీకు అప్పగించబడవచ్చు. కనుక ఆ యొక్క పనిని నువ్వెట్లాగా నువ్వు నెరవేరుస్తున్నావు. కనుక ఆ పనిని తుదముట్టించడం అంటే ఆ వర్క్ని కంప్లీట్ చేయటమే అది నా యొక్క గురి అయి ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. అర్థమవుతొచ్చిందా? చాలాసార్లు ఏం జరుగుతూ వస్తుంటుంది, మనకు అప్పగించబడినటువంటి ఆ పనిని మనము ముగించలేనటువంటి వారంగా ఉంటున్నాం. మనం దానిని మధ్యలోనే ఆపివేసేటువంటి వారంగా ఉంటున్నాం. కనుక ఈరోజు నీ యొక్క జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన గురి కనుక నువ్వు దేవుని యొక్క పని విషయంలో ఏ పని అయితే నీకు అప్పగించబడి ఉందో ఆ పనిని నువ్వు పూర్తి చేయవలసినటువంటి వానిగా దానిగా ఉంటున్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. కనుక దేవుని యొక్క ఇష్టం ఏమిటో నీ జీవితంలో నెరవేర్చాల్సిన అవసరత ఎంతో ఉందన్నమాట. అండి, నాలుగోదిగా కనుక మనం చూసినట్టయితే అదే మాట అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా అదే మాటను మనం చూస్తామన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇందాక క్విజులు అడుగుతూ వచ్చారన్నమాట. ఆయన చేసినటువంటి ప్రార్థన ఉంటుందన్నమాట. 4వ వచనం చూస్తాం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి ఉన్నాను. అంటే ఎప్పుడైతే దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏమిటో మనం తెలుసుకుంటామో ఆ పనిని మనం నెరవేర్చినట్లయితే అప్పుడు దేవుడు మహిమపరిచేటువంటి వానిగా ఉంటున్నాడు. అంటే చివరిగా 5వదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే అపోస్తుల కార్యంలో అపోస్తులైనటువంటి పౌలు 24వ వచనంలో మనం చూస్తామన్నమాట. కనుక ఆయన తన పరుగును పూర్తి చేసేటువంటి విషయము ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. 24వ వచనంలో చూస్తారన్నమాట. 24వ వచనంలో అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అంటే సంతోషంతో దేవుని యొక్క పనిని మనము ముగించేటువంటి వారముగా ఉండాలి. చివరిదిగా ఏమిటి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అంటే, అపోస్తలుడైన పౌలు ఏమీ తాను గురి కలిగినటువంటి వానికి ఉన్నాడంటే, ఏ పని అయితే పరిచర్య అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనకు అప్పగించినటువంటి వానికి ఉన్నాడో ఆ పరిచర్యను ఆయన సంతోషముగా పూర్తి చేయాలని ఆయన కోరుకుంటున్నటువంటి వానికి ఉన్నాడు. అంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటి గురి ఏంటుంది? నీకేమైతే దేవుడు పని అప్పగించినటువంటి వానిగా ఉన్నాడో ఆ పని విషయంలో
నువ్వు సంతోషముగా ఆ యొక్క పరిచర్యను నువ్వు ముగించవలసినటువంటి వానిగా దానిగా ఉంటున్నావు. 5 విషయాలు, 5 గురులు మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి అన్నమాట. కనుక మొట్టమొదటిగా చెప్పాలి. సిస్టర్ చెప్పండి, ఫస్ట్ గురి ఏమిటి మన జీవితానికి ఏం గురి కలిగి ఉండాలి? ఫస్ట్ది మీరు అసలు ఇక్కడ ఉంటే మీకు అర్థమవుద్ది అనమాట. ఫస్ట్ ఏం గురి? సరే, బ్రదర్ చెప్తారు. ఏమిటి చెప్పండి? ఫస్ట్ ఏమిటి? దేవునిని సేవించడమే. కనుక ప్రభువుని సేవించేటువంటి తీర్మానాన్ని ఇది మొట్టమొదట మన యొక్క గురి ఉంటుందన్నమాట. రెండోది ఏమిటి? దేవుని యొక్క రాజ్యము. అంటే దేవునికి మనము అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వారు ఉన్నాం. మూడోది ఏమిటి? కనుక ఆయనకి ఇష్టాన్ని నెరవేర్చడమే మనకు ప్రాధాన్యత కలిగి ఉండాలి. కనుక నాలుగోది ఏమిటి? ఆయన ఏ పని అయితే మనకు అప్పగించి ఉన్నాడో ఆ పనిని మనము పూర్తి చేసేటువంటి వారం ఉండాలి. ఐదోది ఏమిటి? సంతోషంతో మన యొక్క పరిచర్యను మనము తుదముట్టించవలసిన వారు ఉంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు నీ లైఫ్ గోల్ ఏమిటో నువ్వు చెప్పాలన్నమాట. అవును కదా? ఏమంటే లైఫ్ గోల్ ఏమిటి? ఇంజనీరో, డాక్టర్లో, లేకపోతే యాక్టర్లో ఏదో కావాలి, లేకపోతే ఇది ఇల్లు కట్టుకోవాలి, మేడ మెద్దలు చేసుకోవాలి. కనుక ఆ గురువులు కాదు మనం కలిగి ఉండాల్సింది. ప్రభు ఏం చెబుతూ వచ్చాడు? మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే అప్పుడు ఆయన మనకు అన్నీ అనుగ్రహించేటువంటి వారికి ఉన్నాడు. అంటే చివరికి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకునేది ఏమిటి అంటే, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. అంటే నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేందుకు వరకు తీర్మానం చేసుకున్నాను, నేనుకేమాత్రం కూడా వెనుక దియ్యను. ఈ తీర్మానం మనం కలిగి ఉండాలి. ఈ పాట చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట ఉంటుంది. కనుక హిమ్ అంటారన్నమాట, ఇంగ్లీష్లో హిమ్స్ అంటారన్నమాట. కనుక హిమ్స్ అంటే ఏమిటి అంటే భక్తి పాటలు ఉంటుందన్నమాట. కనుక ఈ పాట ప్రతి క్రైస్తవుడు కూడా వినవలసినటువంటి ఒక గొప్ప పాట ఉంటుంది. అంటే నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేందుకు వరకు నేను తీర్మానం చేసుకుంటూ వచ్చాను, నేను ఇక ఎన్నటికి కూడా వెనుదిరగను. అవును కదా? మనం కనుక లూకాసు వార్తలో కనుక మనం చూస్తూ వచ్చినట్టు, ఇది యోహాను సువార్తలో కనుక మనం చూస్తూ వచ్చినట్టు 6వ అధ్యాయంలో ఆయన శిష్యుల్లో అనేక మంది వాళ్ళు వెనుక తిరిగి మరలా ఆయన ఎప్పుడు కూడా వెంబడించలేదు అంటూ రాయబడుతూ వచ్చింది. అయితే 12 మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే పేతురు భక్తుడు చెబుతూ వచ్చినాడు అనమాట, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము, నీవు జీవవాక్యమును కలిగినటువంటి వాడు అంటూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. కనుక మనము ప్రభుని వెంబడించవలసినటువంటి వారం ఉంటున్నాం. ఈ పాట ఎక్కడ రాయబడిందంటే మన భారతదేశంలోనే ఈ పాట రాయబడుతొచ్చింది. ఎంత గొప్ప అద్భుతమైన విషయమో చూడండి. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనేటువంటి పాట మన భారతదేశంలోనే అస్సాంలో ఇది రాయబడుతూ వచ్చింది. కనుక ఎవరు అని కనుక మనం చూసినట్లయితే అస్సాంలో ఓమార్ అనేటువంటి గారో అనేటువంటి ఒక తెగ ఉండేది. అక్కడ నాక్ సేయింగ్ అనేటువంటి ఒక ఆయన యొక్క సాక్ష్యం ద్వారా ఈ పాట రాయబడుతూ వచ్చింది. కనుక అంటే ఒకప్పుడు అక్కడ వేల్స్లో అనమాట, ఇంగ్లాండ్ దగ్గర వేల్స్ ఉంది కదా, ఆ వేల్స్లో చాలా గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ గొప్ప ఉద్యమం వచ్చినప్పుడు అనేక మంది మిషనరీస్ వాళ్ళు సిద్ధపరచబడుతూ వచ్చారు. ఈ మిషనరీస్ అంతా కూడా ఏం చేశారంటే ప్రభు యొక్క సువార్తను తీసుకొని ప్రపంచంలో అనేక ప్రాంతానికి వెళ్ళారు. అందులో ఒకళ్ళు అస్సాంలో ఉన్నటువంటి ఈ యొక్క తెగ దగ్గరికి వాళ్ళు వెళ్ళారనమాట. ఈ గ్యారో అనేటువంటి ఒక అటవికి తెగ ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా ఏమంటారంటే వాళ్ళు ఎటువంటి వారంటే చాలా కఠినమైనటువంటి వారు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరన్నా మనుషులు కనుక ఇతరులు కనుక వచ్చినట్టయితే వాళ్ళను తల నరికేసేటువంటి అటువంటి జాతి ఉంటున్నారు. అట్లాంటి జాతి దగ్గరికి ఈ మిషనరీస్ సువార్త తీసుకొచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తి అనమాట నోక్ సేయింగ్ అని
NOKSENG అనమాట. నోక్ సెంగ్ అనేటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఆయన అంగీకరించాడు, ఆయన భార్య అంగీకరించింది, ఆయన యొక్క 2 కుమారులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు. వాళ్ళు వాళ్ళకి అటవిక సాంప్రదాయాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. యేసు ప్రభువారిని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు సేవిస్తున్నటువంటి వారు ఉన్నారు. అవును కదా? ఇందాక మొట్టమొదటి పాయింట్ ఏం చెబుతూ వచ్చాను? నేను నా ఇంటి వారము యెహోవాను సేవించను. కనుక ఈ నాక్సెంగ్ అనేటువంటి ఆయన తను తన యొక్క కుటుంబంతో దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వానిగా ఉన్నాడు. ఇప్పుడు అటవిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నాయకులు ఉంటారు కదా, మరి వాళ్ళ నాయకుడు ఏం చేశాడంటే ఆయనకి తెలిసిందనమాట, ఈ నాక్సెంగ్ వేరే ఎవరో ఆ దేవుణ్ణి పూజ చేస్తున్నంట, మన దేవతలను పూజ చేయట్లేదంట, మన దేవతలకి అంతముందులానే బలులు ఇవన్నీ కూడా అర్పించడం లేదంట అనేసి ఆ విషయాన్ని తెలుసుకొని ఈ నాక్సెంగ్ని, ఆయన భార్యను, పిల్లల్ని ఆయన పిలిచినటువంటి వారు ఉన్నాడు. ఇప్పుడు అటవిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ట్రైబ్లో ఆ తెగ చెందిన వాళ్ళందరూ కూడా ఆ రోజు సమాజంగా వాళ్ళని కూర్చాడు, సమాజంగా పిలిచేసేసి ఈ నాక్సెంగ్ను, ఆయన యొక్క భార్యను, ఆయన యొక్క కుమారుల్ని నిలబెట్టేసేసి ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చామట. ఈరోజు మీరు యేసుక్రీస్తు ప్రభువారిని మీరు విడిచిపెట్టండి, మీరు కనుక యేసుక్రీస్తు ప్రభువారిని కనుక విడిచిపెట్టకున్నట్టయితే మిమ్మల్ని చంపేస్తానంటూ ఆయన బెదిరించినటువంటి వానిగా ఉంటున్నాడు. మనకి ఎప్పుడైతే ఆ విధంగా బెదిరించాడో మనకు ఆయన వెంటనే ఈ పాట పాడుతూ వచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు అనమాట. దో నో వన్ జాయిన్స్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో అంటూ ఆయన ఇంకో చరణాన్ని పాడుతూ వచ్చినట్ట. దో నో వన్ జాయిన్స్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో, I have decided to follow Jesus. No turning back, no turning back. అంటే ఆయన ఏమంటున్నారంటే, నన్ను ఎవరు కలుసుకోకపోయినా కూడా నేనేమాత్రం కూడా నేను ప్రభుని విడిచిపెట్టను, నేను ఆయన్ని వెంబడిస్తాను అంటూ ఆయన ఆ పాట పాడుతూ వచ్చాడు అనమాట. 2వ చరణాన్ని పాడుతూ వచ్చాడు. వెంటనే ఈ నాయకుడు, ఈ తెగ యొక్క నాయకుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన 2 కుమారులు కూడా బాణముల చేత చంపించినటువంటి వానిన్నాడు. చంపించేసేసి వెంటనే ఆయన చెప్తూ వచ్చామట, ఇప్పటికైనా సరే నువ్వు గనక ప్రభుని విడిచిపెడితే నిన్ను, నీ భార్యను ప్రాణాలతో కాపాడుతానంటూ ఆయన చెప్తూ వచ్చాడు. మరి అట్లాంటి సందర్భంలో కూడా ఆయన మరలా పాడుతూ వచ్చాడనమాట. ది క్రాస్ బిఫోర్ మీ, ది వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆయన వెంటనే పాడుతూ వచ్చాడనమాట. ఆ సిలువ నా ఎదుట ఉన్నది, ఈ లోకము నా వెనకాల ఉన్నది, నేను ఇంకేమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడంటూ ఆయన పాడుతూ ఉంటే ఆయన యొక్క భార్యను కూడా వాళ్ళు చంపినటువంటి వారు ఉన్నారు. కనుక ఆ తర్వాత ఈ వ్యక్తిని కూడా చంపినటువంటి వారు ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి కనుక మనం చూసినట్లయితే ఈయన ఒక గురి కలిగినటువంటి వారు ఉన్నాడు. కనుక తన యొక్క పరిచయను సంతోషంగా తాను ముగించినటువంటి వాని ఉన్నాడు. తన ప్రాణమును తాను సంతోషంగా పెట్టినటువంటి వానికి ఉన్నాడు. కనుక నేను ఏమాత్రం కూడా వెనుకకు తీయనంటూ ఆయన తన ప్రాణాలని అప్పగించినటువంటి వానికి ఉన్నాడు. ఇప్పుడు ఈ తెగ నాయకునికి ఆశ్చర్యం వేస్తూ వచ్చింది. ఈ వ్యక్తి ఏమిటి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఒక మనుషుడు వచ్చాడంట, ఆయన ఏదో సిలువలో ప్రాణం పెట్టాడంట, మనుషులందరికీ పాపములకు క్షమాపణ కోసం ఆయన సిలువలో మరణించాడంట, రక్తాన్ని చిందించాడంట, చనిపోయి సమాజముడు 3 రోజులు ఇచ్చాడంట. ఆ మనుషుని కోసము ఈ వ్యక్తి ప్రాణం పెడుతూ వచ్చాడే, అదెంత గొప్ప విషయమో అంటూ ఆయన హృదయంలో ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి వానికి అయిపోయాడు. అంటే ఆ దేవుని గురించి ఆయన ఆలోచన చేయటం ప్రారంభించినటువంటి వానికి ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క త్యాగాన్ని బట్టి ఈ యొక్క నాయకుని యొక్క హృదయము అది కదిలించబడుతూ వచ్చానమాట. ఆయన మరలా ఏం చేశాడంటే ఈ యొక్క తెగవారందరిని కూడా మళ్ళొక రోజు సమకూర్చాడనమాట. సమకూర్చి ఇప్పుడు ఈయన పాడతా మొదలు పెట్టామంట. ఐ టు బిలాంగ్ టు జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అంటూ
ఆయన పాట పాడుతూ ముగించినటువంటి వానికి ఉన్నాడు. అంటే ఆఖరికి ఆ తెగ నాయకుడు వారి యొక్క సమాజం ఎదుట యేసుక్రీస్తు ప్రభు వారిని నేను కూడా అంగీకరిస్తున్నాను, ఆయన చేసుకున్నటువంటి ఆ తీర్మానం బట్టి నేను కూడా ఇక వెనుకదీనటువంటి తీర్మానాన్ని బట్టి ఆ తెగంతా కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారిగా ఉంటున్నారు. కదండి, ఈ సాయంకాలము యవనస్తులుగా కనుక ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, నోక్ సేంగ్ యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాం. కనుక ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన ప్రభువుకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి వానికి ఉన్నాడు. సంతోషంతో తన కుటుంబం అంతా కూడా ఆ విధంగా బలైపోయినప్పుడు కూడా తాను ఏమాత్రం కూడా ప్రభుని వెంబడించటము మాననటువంటి వానిగా ఉంటున్నాడు. ఆయన యొక్క ప్రాణం పెట్టడం ద్వారా అక్కడ తెగంతా కూడా రక్షణ పొందుతూ వచ్చింది. రండి, ఈ సాయంకాల సమయంలో యవనస్తులుగా దేవునికి బిడలముగా నీ తీర్మానం ఏమిటి? నువ్వు కూడా ప్రభుకి అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తూ, ఆయన సేవించేటువంటి విషయంలో ప్రాధాన్యత ఇస్తూ, ఆయన రాజ్యం కొరకు ప్రాధాన్యత ఇస్తూ, ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చేటువంటి విషయంలో ప్రాధాన్యత ఇస్తూ, కనుక ఆయన యొక్క పనిని మాత్రమే తుదముట్టించినటువంటి కోరికను నువ్వు కలిగి ఉంటూ సంతోషంతో ఆయన సేవ చేస్తున్నటువంటి ఈ తీర్మానం చేసుకుంటూ ఈరోజు నువ్వు కూడా చెప్పగలుగుతావా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided. రండి, ప్రార్థనలోకి రండి, మోకాళ్ళ మీదకి రండి, పాటను పాడుతూ. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ జీవితానికి గమ్యం ఏమిటో నువ్వు నిర్ణయం చేసుకో. ప్రసంగ గ్రంథంలో 11వ అధ్యాయంలో, ఓ యవనస్తుడా, నీ యవన కాలం ముందు సంతోషపడము, నీ యొక్క హృదయం ఇష్టం చొప్పున నువ్వు చేస్తూరా, అయితే వీటన్నిటిని బట్టి కూడా దేవుడు నేను తీర్పులోకి తెస్తాడంటూ అక్కడ హెచ్చరిక చేయబడుతూ వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా మనం గురి కలిగి ఉండాలని దేవుని విషయమై మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఒకసారి నువ్వు కూడా చెప్పు, నేను కూడా నిర్ణయం తీసుకున్నాను, ప్రభువుని నేను సేవిస్తాను, నేనే మాత్రం కూడా వెనుక తీయను. నేను కూడా నిర్ణయం తీసుకున్నాను, నా జీవితంలో దేవునికి రాజ్యానికే మొదటి స్థానం ఇస్తాను, నేను వెనుకకు తీయను. నేను కూడా నిర్ణయం తీసుకున్నాను, దేవునికి ఇష్టాన్ని నా జీవితంలో నేను నెరవేరుస్తాను, నేను వెనుకకు తీయను. నేను కూడా నిర్ణయం చేసుకున్నాను, దేవుడు నాకు ఇచ్చినట్టు పని సంపూర్ణంగా నేను చేస్తాను, నేనే మాత్రం కూడా వెనుక తీయను. దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంతోషంగా పూర్తి చేస్తాను, నేనే మాత్రం కూడా వెనుక తీయను. ఈ తీర్మానంతో మనం ప్రార్థన చేసుకునేటువంటి వరకును. ఇంకా నువ్వు రక్షణ తీర్మానం చేసుకోలేదా? ఒకసారి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకే ఆయన శిలువలో తన ప్రాణం పెట్టి అమూల్యమైన రక్తం చిందించి చనిపోయి సమాజబడి 3వ రోజులు ఇచ్చాడు. నువ్వు చేయాల్సిందేం లేదు. చిన్న మాటల పలుకు, యేసు ప్రభువా, నేను జన్మ కర్మ పాపిని, నా పాపమును బట్టి నా జీవితంలో నాశనానికి పాత్రుడిని, శిక్షకు పాత్రుడిని. అయితే ఆ శిక్షంతో కూడా మీరు శిలువలో భరించి నన్ను శిక్షించి విడిపించారు. ప్రభువాన్ని నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించు, నిబిడగా చేసుకో అని ఒక చిన్న తీర్మానాన్ని ఈరోజు చేసుకుంటే, ఈరోజే ప్రభు నీ ప్రతి పాపాన్ని కూడా క్షమించి ఆయనను రక్షించి, అది నీ జీవితంలో ఆయనకి ఉద్దేశం, ఈ 5 ఉద్దేశం ఆయన జీవితంలో నెరవేర్చేందుకు వరకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వానికి ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఉంటుండగా ఇంకెవరైనా సరే ప్రభువుని స్వీకరించకుండా ఈరోజు స్వీకరించాలని తీర్మానం చేసుకున్నట్టయితే ఆ అటవిక నాయకుడు చూడండి,
ఆ వ్యక్తి ఆ 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎందు నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకానికి తన ప్రాణాన్ని, తన కుటుంబ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రభువును అంగీకరించాడు. నువ్వు కూడా ఆ ప్రభు యొక్క ప్రేమను తలంచుకుంటూ ఈ సాయంకాలం ఆయన రక్షకుడుగా స్వీకరిస్తే, ఈ సాయంకాలమే నీ ప్రార్థన విని ఆయన స్వీకరించేందుకు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా తీర్మానం చేసుకున్నట్లయితే, ఇంకా ఎవరైతే రక్షణ తీర్మానం లేదో అట్లాంటి వారికి అవకాశం. నీ కుడి చేతిని చూపించు, నీ కొరకు ప్రాణం చేస్తాం. ఇంతవరకు రక్షణ తీర్మానం చేసుకోకుండా ఉన్నట్లయితే, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప నిత్యమైన రక్షణను నువ్వు పొందమని ప్రభు నామమున ప్రేమతోటి మనం చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ సమయంలో కళ్ళు మూసుకోండి, ఎవరు చూడొద్దు. ఒకవేళ రక్షణ తీర్మానంగా చేసుకున్నట్లయితే నువ్వు చెప్పు, ప్రభువుని వెంబడిస్తానని, ప్రభువుని సేవిస్తాననేటువంటి తీర్మానం చేసుకో. ప్రభుకి అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఇస్తానని తీర్మానం చేసుకో. ఆ విధంగా ఇష్టపూర్వకంగా ప్రభు పని చేసి, ఇష్టపూర్వక దేవునికి అన్ని విషయాలు ఇష్టడుగా ఉంటానని తీర్మానం చేసుకో. ప్రభు పనిని పూర్తిగా చేస్తానని తీర్మానం చేసుకో. సంతోషంతో దేవునికి పని చేస్తానని తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. ఆ విధంగా ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నాడు మీ స్తోత్రం చేసుకున్నది. ఈ సాయంకాలం తండ్రి ఈ విధంగా యవనస్తుల కూడి కలిగి ఉండేందు కొరకే మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. అందరూ మిమ్మల్ని స్తుతిస్తున్నారండి. పాటల ద్వారా మీరు సహాయపడుతూ వచ్చారు, మహిమ పొందుతూ వచ్చారు. సాక్ష్యం ద్వారా మహిమ పొందుతూ వచ్చారు. క్విజ్ ద్వారా కూడా తండ్రి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు కొన్నా చేసుకుందండి. ఈ సమయంలో మా యొక్క జీవితానికి ఏం గురి కలిగి ఉండాలో ఆ విషయాలను మీరు జ్ఞాపకం చేసి ఉండగా, ఆ విధంగా మేము మిమ్మల్ని వెంబడించేందుకు కొరకు తీర్మానం చేసుకుని వెంబడించేందుకు కొరకు సాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియ ప్రభు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఆ మాట మా హృదయంలో మేము తీర్మానం చేసుకొని మిమ్మల్ని వెంబడించుకునే సాయం తెచ్చామని ప్రార్థన చేస్తూ, ఆ విధంగా తండ్రి రక్షణ తీర్మానం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో వారిని దర్శించి వారు కఠిన హృదయాలు మార్చి వారు మిమ్మల్ని రక్షకుడుగా స్వీకరించి సాయం తెచ్చని ప్రార్థిస్తున్నారు. అదే రక్షణ పొందినటువంటి మీ ప్రజలను మేము నమ్మకంగా మేము వెంబడించిన కొరకు మీరు సహాయం తెచ్చని ప్రార్థిస్తూ, ఈ సమయాన్ని మిగిలిన సమయాన్ని కూడా మాకు దీవెనకరం వచ్చని ప్రార్థిస్తూ, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సమృద్ధిగా కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.